K. Rajlakshmi, lecturer in Political Science, JVR Government College, సత్తుపల్లి. ఈరోజు చర్చించబోయే అంశం జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య సామ్యవాదం. సామ్యవాదాన్ని సృష్టించినటువంటి వారిలో నెహ్రూ అగ్రగణ్యుడని చెప్పుకోవచ్చు. ఇతనిపై జార్జ్ బెర్నార్డ్ షా, జేఎస్ మిల్, గ్లాడ్స్టన్, బెర్నార్డ్ రస్సెల్స్ వంటి ప్రముఖుల యొక్క ప్రభావం కూడా చాలా ఉంది. ఉదార భావాలు కలిగినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. సంపూర్ణ స్వాతంత్రం, భారత రాజ్యాంగ సభ, సామ్యవాదం, పంచశీల, అలీన విధానం అనేటువంటి పదాలను సూత్రీకరించిన వ్యక్తి. ఈ యొక్క పదాలను సిద్ధాంతీకరించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కుతుందని చెప్పచ్చు. ఇతడు రాసినటువంటి రచనలను మనం చూసినట్లయితే ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, ఇంకా ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, మూడోది ఆత్మకథ, తర్వాత సోవియట్ రష్యా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, నెహ్రూ ఆన్ గాంధీ. ఇవి ఇతడు రాసినటువంటి పుస్తకాలు లేదంటే రచనలు అని చెప్పచ్చు. నెహ్రూ గారి ఒక ప్రజాస్వామిక భావాలను మనం చూసినట్లయితే ప్రజాస్వామ్య భావాన్ని లేదంటే ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని సృష్టించినటువంటి వారిలో నెహ్రూ గొప్పవాడని చెప్పచ్చు. భారతదేశంలో సామ్యవాదం గురించి పేర్కొన్నటువంటి లేదంటే ప్రస్తావించినటువంటి మొదటి వ్యక్తి లాలా లజపతి రాయ్. అయితే సామ్యవాదాన్ని ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మాత్రం నెహ్రూ గారికి దక్కుతుంది. విద్యా విషయకంగా చూసినట్లయితే నెహ్రూ తత్వవేత్తే కాదు, కానీ అతని భావాలు మహోన్నతమైనటువంటివి. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీకి కుడిభుజంగా నమ్మిన బంటుగా వ్యవహరించినటువంటి వ్యక్తి. జన్మత అగర్భ శ్రీమంతుల ఇంట్లో జన్మించినప్పటికీ ఇతడు భారతదేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తిని చేయడంలో తనను తన కుటుంబాన్ని త్యాగం చేసుకున్నటువంటి ధన్యజీవి అని చెప్పచ్చు. భారతదేశ స్వాతంత్రం సిద్ధించడానికి అంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 కోట్ల మంది భారతీయుల భవితవ్యాన్ని తీర్చిదిద్దడం కోసం చిత్తశుద్ధితో పనిచేసినటువంటి మహానాయకుడు. సంపూర్ణ స్వాతంత్రం, భారత రాజ్యాంగ సభ, సామ్యవాదం, పంచశీల,
అలీన విధానం అనేటువంటి పదాలను సిద్ధాంతీకరించి సిద్ధాంతీకరించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కుతుంది. వలస పాలన నుంచి విముక్తి చెందినటువంటి దేశాలకు వలస పాలన నుండి విముక్తి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మార్గాన్ని, దిశను అంటే వలస పాలన నుంచి విముక్తి పొందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మార్గాన్ని లేదంటే దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా చెప్పచ్చు. స్వాతంత్ర సమరయోధుడిగా, నవభారత నిర్మాతగా ఎన్నో ప్రముఖమైనటువంటి పాత్రలు పోషించాడు. ఇంకా మనం నెహ్రూ గారిని ప్రభావితం చేసినటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే నెహ్రూ జీవితంపై చాలామంది ఒక ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే బెర్ట్రాండ్ రస్సెల్స్, బెర్నార్డ్ షా రచనల ప్రభావము అమితంగా కనిపిస్తాయి. సిసిరో, థామస్ హబ్స్, జాన్ జాక్విన్ రూసోలు లాగా తత్వవేత్త కాకుండా వారి యొక్క రచనల ప్రభావము అమితంగా నెహ్రూలో మనకు కనిపిస్తుంది. తిలక్, అనీ బెసెంట్, హోమ్ రూల్ ఉద్యమంలో కూడా నెహ్రూ జీవితంపై చెరగనటువంటి ముద్రను వేశాయి. ఈ యొక్క అంటే తన తండ్రి అయినటువంటి నెహ్రూ గారి తండ్రి అయినటువంటి మోతీలాల్ నెహ్రూ భావాలు, తన మొదటి గురువైనటువంటి ఫెర్డినాండ్ బ్రూక్స్ ప్రభావం కూడా నెహ్రూపై ఉందని చెప్పచ్చు. బౌద్ధ మత ప్రభావం కూడా నెహ్రూపై ఉంటుంది. తన యొక్క రచనల్లో ఎడ్విన్ అర్నాల్డ్ రాసినటువంటి లైట్ ఆఫ్ ఏషియా ప్రభావం కూడా కనిపిస్తుంది. ఆస్తికుడైన గాంధీకి శిష్యుడిగా కుడిభుజముగా ఉంటూ జీవితాంతం నాస్తికునిగానే మిగిలిపోయినాడు. అయితే ప్రజాస్వామ్యం అనేటువంటి సిద్ధాంతానికి, సామ్యవాదం అనేటువంటి సిద్ధాంతానికి ప్రజాస్వామ్యం అనేటువంటి మూలాలను చేర్చి సామ్యవాదం అనేటువంటి సిద్ధాంతాన్ని నూతనంగా సృష్టించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూది. నెహ్రూ సామ్యవాదంలో జాతీయవాదము, లౌకికవాదం, ఆర్థిక ప్రజాస్వామ్యం, సాంఘిక ప్రజాస్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం, ఈ యొక్క జాతీయవాదము, లౌకికవాదము, ఆర్థిక ప్రజాస్వామ్యము, సాంఘిక ప్రజాస్వామ్యము, అలాగే రాజకీయ ప్రజాస్వామ్యము,
ఇవన్నీ కూడా అంతర్జాతీయవాదంలో కనిపిస్తాయి. నెహ్రూ గారి యొక్క జాతీయవాదం గురించి చూసినట్లయితే, నెహ్రూ గొప్ప జాతీయవాది అని చెప్పచ్చు. అంతేకాదు, జాతీయవాదంపై కొత్త సిద్ధాంతాన్నేమీ ప్రతిపాదించకపోయినా జాతీయవాదంపై కొత్త సిద్ధాంతాన్ని ఏమి ప్రతిపాదించలేదు. జాతీయవాదం అంటే కేవలం ప్రభావం మాత్రమే కాదు, దానికి తగ్గట్టు మనమంతా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి పటిష్టమైనటువంటి ఆర్థిక, సాంఘిక పునాదులు కూడా అవసరం. గతంలో జరిగినటువంటి జాతీయోద్యమాల ముఖ్య సంఘటనలు మాతృభూమి పరిరక్షణ, దీనికి పటిష్టమైనటువంటి ఆర్థిక, సాంఘిక పునాదులు ఉన్నాయి. గతంలో జరిగినటువంటి జాతీయవాదం ముఖ్య సంఘటనలు మాతృభూమి పరిరక్షణలో మనం చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వీటి జ్ఞాపకాల యొక్క ప్రతిరూపమే జాతీయవాదం అంటారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉందని, దీనికి తరతరాలుగా మన యొక్క జాతి అనుసరిస్తున్నటువంటి విధి విధానాలే తర్కాలని ఇందులో మనం చెప్పచ్చు. ఇందులో అనాది నుంచి మౌలికమైనటువంటి సమైక్యత ఉందని నెహ్రూ భావించాడు. అయితే జాతీయవాదాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ మనం చూసినట్లయితే జాతీయవాదం గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా మతం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించలేదని చెప్పచ్చు. సాంస్కృతిక నాగరికత పునాదులు, ఆచారాలు, సాంప్రదాయాలు, సాంస్కృతిక నాగరికత పునాదులు, ఆచార సాంప్రదాయాల గురించి ప్రస్తావించినట్లయితే మత సంస్కృతిని సంకుచిత అర్థంలో ఎక్కడా వాడలేదు. సాంస్కృతిక బహుత్వవాదం, సమన్వయం నెహ్రూ యొక్క ఈ యొక్క బహుతవాదము, సమన్వయం ఏదైతే ఉందో, సాంస్కృతిక బహుతవాదము అలాగే సమన్వయం అనేది ఏదైతే ఉందో నెహ్రూను ఉత్తేజపరిచిందని చెప్పచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిపాదించినటువంటి సంశ్లేషణాత్మక విశ్వజనీనవాదం కూడా నెహ్రూను ప్రభావితం చేస్తుందని చెప్పచ్చు. అయితే దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, బిపిన్ చంద్రపాల్, అరవిందుడు,
ఇక్కడ వీళ్ళంతా కూడా జాతీయవాదం పట్ల, మత సంబంధమైనటువంటి వైఖరి పట్ల నెహ్రూకు సానుభూతి అని చెప్పచ్చు. భావోద్వేగంతో పాటు జాతీయవాదానికి సుస్థిరమైనటువంటి సాంఘిక కానీ, రాజకీయ కానీ, ఆర్థిక పునాదులు అనేవి కూడా ఉన్నాయని చెప్పచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే నెహ్రూ జాతీయవాదిగా మారడానికి బ్రిటిష్ విధానాలే దోహదం చేశాయని చెప్పచ్చు. ఎందుకంటే బ్రిటిష్ పాలకుల యొక్క నిరంకుశ విధానం మన జాతిపై బ్రిటిష్ వారికి గల సంకుచితమైనటువంటి అభిప్రాయం, ముఖ్యంగా జాత్యహంకార విధానాలు నెహ్రూను తీవ్రంగా కలిచివేశాయి. అంతేకాకుండా బ్రిటిష్ పాలకుల యొక్క దోపిడీ వ్యవస్థ, పాలనలో పారదర్శకత అనేది లేకపోవడము, భారతీయులంటే చిన్న చూపు, ఇవన్నీ కూడా నెహ్రూను జాతీయవాదిగా మార్చాయని చెప్పచ్చు. మన శరీరము సుదీర్ఘ దోపిడీతో మన దేశం సుదీర్ఘ దోపిడీతో ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవం ఇక్కడ మన దేశం చూసినట్లయితే సుదీర్ఘమైనటువంటి దోపిడీతో ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవం పెరుగుదలకు కారణమని నెహ్రూ యొక్క భావన. అంటే బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాల వల్ల కానీ, అలా చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. అంటే వాళ్ళు ఎప్పుడైతే గ్రామీణ వృత్తుల మీద చేతి పనివారు పూర్తి విమర్శకు ఇక్కడ గ్రామీణ వృత్తుల వారు, చేతి పనుల వారు పూర్తిగా నిరుద్యోగులైనటువంటి వారు అని చెప్పచ్చు. ఇక్కడ గ్రామీణ భూమిపై యాజమాన్యపు హక్కు లేకుండా చేశారు. బ్రిటిష్ పాలకులు మన దేశంలో స్వదేశీయులకు ఎటువంటి పాత్రను కూడా కల్పించలేదు. దేశ ప్రజల్లో రకరకాలైనటువంటి వర్గ వైషమ్యాలను సృష్టించి దేశ సమైక్యతకు దెబ్బతీశారు. బ్రిటిష్ వారి యొక్క విభజించి పాలించినటువంటి విధానం ఏదైతే ఉందో అది అన్ని వర్గాలకి మూల కారణమని వీటిని నిరూపించాలని నెహ్రూ పిలుపునిచ్చాడు. ఈ కారణాలే నెహ్రూను జాతీయవాదం వైపు పరామర్శించాలని చెప్పవచ్చు. విధంగా మనం చూసినట్లయితే నెహ్రూ జాతీయవాదం గురించి నెహ్రూ చెప్పినటువంటి మాటలు చూసుకున్నాం. తర్వాత లౌకికవాదం అంటే నెహ్రూ స్వతహాగా లౌకికవాది. అతడికి మతంపై విశ్వాసం అనేది లేదు.
వాస్తవానికి పాశ్చాత్య విద్య, ఉదార భావాలు చిన్ననాటి నుంచి తన మనసును ఈ యొక్క నాస్తికుని యొక్క పాశ్చాత్య విద్య, ఉదార భావాలు చిన్ననాటి నుంచి తన మనసులో విశేషంగా నాటుకున్నాయని చెప్పచ్చు. అందువల్లనే భారతదేశంలో జాతీయోద్యమం అనేది అతన్ని మరింత లౌకికవాదం చేసింది. తన మత ప్రాతిపదికన బెంగాల్ను రద్దు చేసి ఇక్కడ మరింత లౌకికవాదం చెప్పచ్చు. అంటే మత ప్రాతిపదికన ఉన్నటువంటి ఇక్కడ భారతదేశంలోని జాతీయోద్యమం అతను మరింత లౌకికవాదిగా చేసింది. అంటే మత ప్రాతిపదికన బెంగాల్ను వేరు చేసినప్పటికీ ముస్లింల యొక్క ఆగచాట్లు వారికి జరిగినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిటిష్ వారి యొక్క దోపిడీ విధానాలను చూసి మత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి అన్యాయాలపై తీవ్రంగా పోరాటం చేశారు. పేద రైతులు, కౌలుదారులు, అలాగే నిరుద్యోగులు, చేతి వృత్తి పనివారికి మద్దతుగా ఉద్యమాలను నడిపించి వారికి చేరువయ్యాడు. అంటే బ్రిటిష్ పాలకుల వల్ల అల్పసంఖ్యాక వర్గాలు నిరాయుధీకరణకు గురయ్యాయని నెహ్రూ తన యొక్క నిరసనలో వివరించాడు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో పేద రైతులు కానీ, కూలీదారులు కానీ, నిరుద్యోగ వృత్తుల వారికి మద్దతుగా ఉద్యమాలు నడిపి వారికి యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో అంటే అల్పసంఖ్యాక వర్గాల నివారణకు గురయ్యేటువంటి నెహ్రూ తన విధానాలు మార్పు చేశారు. నెహ్రూ చేసినటువంటి విధానాలను భారత సైనిక లౌకికవాదం అనేది రూపాంతరం చెందడాన్ని అటు ఇక్కడ మత ప్రాతినిధ్యం లేని శాస్త్రీయమైనటువంటి హేతుబద్ధ ప్రాంతాల్లో లౌకికవాదం రూపొందడం చెందాలని అలాంటప్పుడు మాత్రమే భారతదేశం అనేది అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించగలదని నెహ్రూ ప్రకటించారు. సమానత్వం లేదా లౌకికత్వం అనే ప్రాతిపదికగా రావాలి, కానీ మతాలను విడగొట్టి వాటికి రాజకీయ హక్కు ఇవ్వకూడదని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇక్కడ నెహ్రూ ఒక జాతీయ సమైక్యత ప్రాధాన్యాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే జాతీయ సమైక్యత అనేది ఎప్పుడు కూడా న్యాయబద్ధమైనటువంటి లక్ష్యాల వైపు
వెళ్ళాలని నెహ్రూ భావించారు. అయితే నెహ్రూ కాశ్మీర్ ప్రజలు ఆర్యులు అని జాతీయ సమైక్యత అనేది ఇప్పుడు న్యాయబద్ధమైనటువంటి లక్ష్యం వైపు వెళ్ళాలని నెహ్రూ భావించారు. అయితే నెహ్రూ కాశ్మీర్ ప్రజలు ఆర్యులని మరవలేదు. అందుకే వారు తమ ప్రత్యేక ఆర్య లక్షణాలను భద్రపరుచుకొని ఇక్కడ భారతదేశంలో భారతీయ జనవాహినిలో కలిసిపోయాయని భయపడుతున్నారు. అయితే ఈ విదేశీ విధానంలో మాది స్వల్ప సంఖ్య అని పేర్కొంటున్నారు. దీన్ని బట్టి నెహ్రూ లౌకికవాది అని చెప్పవచ్చు. మతానికి ఎన్నడూ కూడా ప్రాధాన్యత అనేది ఇతను ఇవ్వలేదు. అందుకోసమే మత ప్రమేయం లేని విధంగా ప్రజాస్వామిక లౌకికవాదం ఏర్పడాలని నెహ్రూ యొక్క ఆకాంక్ష చెప్పచ్చు. మనం చూసినట్లయితే నెహ్రూ ఆర్థిక ప్రజాస్వామ్యం నెహ్రూ విధానాలను మనం చూసినట్లయితే విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే నెహ్రూ కమ్యూనిస్ట్ అని అనుకునేవారు. కానీ అన్నడూ కమ్యూనిజం జోలికి వెళ్ళేది. కమ్యూనిజంలోని ఆర్థిక విధానాలన్నీ కూడా ప్రజాస్వామ్య వైపుకు మళ్లించి నూతనమైనటువంటి ఆర్థిక ప్రజాస్వామ్యానికి బాటలు వేశాడు నెహ్రూ అని చెప్పచ్చు. ఈ నెహ్రూ తాను రచించినటువంటి గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో చూసినట్లయితే ప్రజాస్వామ్యం అంటే సమానత్వం అని, సమాజంలోని ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మనగలుగుతుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రజాస్వామ్య అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మనగలుగుతుందని పేర్కొన్నాడు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మధ్య తేడాలను గమనిస్తే చాలా ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మధ్య తేడాను గమనించినట్లయితే నెహ్రూ ఈ రెండింటి మధ్య సమన్వయం కుదరదని చెప్తూ సమానత్వానికి కాలం వ్యవధిలో అవకాశం లేదని పేర్కొన్నారు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మధ్య వైరుధ్యం అనేది అంతర్గతమైనటువంటిది అని చెప్పుకుంటారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మధ్య వైరుధ్యము అంతర్గతమైనటువంటిది.
నిరంతరం కూడా ప్రజాస్వామ్యానికి మధ్య వైరుధ్యం కనిపించే ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ నిజాన్ని బయటకు రాకుండా చేస్తుంది. కాబట్టి నిజమైనటువంటి ప్రజాస్వామ్యము నీటిపైన ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే నెహ్రూ నిజమైనటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ కలిగి ఉండడం వల్ల మాత్రమే సాధ్యమని నెహ్రూ భావించాడు. అంటే ఆర్థిక ప్రజాస్వామ్యానికి కుల వ్యవస్థ ఒక అవరోధంగా పరిణమిస్తుందని నెహ్రూ చెప్తూ సంఘంలో కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలన్నాడు. అంటే వర్గరహిత సమాజం ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాడు. చాలా విషయాల్లో చూసినట్లయితే నెహ్రూ తన యొక్క భావాలను పార్లమెంటు ముందు కానీ ప్రజల ముందు కానీ ఏకరువు పెట్టేశాడు. చాలా విషయాల్లో కూడా నెహ్రూ తన యొక్క భావాలను పార్లమెంటు ముందు కానీ ప్రజల ముందు కానీ ఇక్కడ చాలా విషయాల్లో కూడా నెహ్రూ తన యొక్క భావాలను పార్లమెంటు ముందు కానీ ప్రజల ముందు కానీ ఏకరువు పెట్టాడు. నెహ్రూ ఒకసారి నేను సామ్యవాదిని, గణతంత్రవాదిని, రాళ్ళు రప్పల్లో నాకు నమ్మకం లేదు, అందువల్లే స్వాతంత్రం ముందు ప్రచ్ఛన్న యుద్ధం అనేది తీవ్రంగా ఉన్నటువంటి రోజుల్లో కూడా అంటే ప్రచ్ఛన్న యుద్ధం అనేది తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా రష్యా వైపు మొగ్గు చూపడానికి ఈ యొక్క సామ్యవాద విధానమే కారణమని చెప్పచ్చు. స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా ఎన్నికైనటువంటి నెహ్రూ 1954లో రేడియోలో మాట్లాడుతూ సామాజిక నిర్మితిలో మౌలికమైనటువంటి మార్పుల్ని సమర్థించి ఎవరిని అణచివేసే దుర్బుద్ధిని కలిగించిందో, ఎవరు వ్యక్తిగత లాభాల కోసం పని చేస్తాడో ఎవరైతే రాజకీయ అధికారాన్ని సక్రమమైనటువంటి వికేంద్రీకరణకు ఏదైతే రాజకీయ అధికారాన్ని సక్రమమైనటువంటి వికేంద్రీకరణకు అంగీకరిస్తుందో అలాంటి సామాజిక తత్వం పైన దృష్టి కేంద్రీకరించాలి. అందువల్లనే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని వర్గరహిత సమాజంగా సమాజ నిర్మాణం అని వివిధ పేర్లతో బోధించారు. ఈ విధంగా ఆర్థిక ప్రజాస్వామ్యం సాంఘిక ప్రజాస్వామ్యాన్ని చూసినట్లయితే ప్రజాస్వామ్యం అంటే కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదు, కానీ ప్రజాస్వామ్యం అంటే క్రమశిక్షణ అని నెహ్రూ ఆ యొక్క అభిప్రాయం. అధికారవాదానికి, హింసాత్మక వివాదాలకు నెహ్రూ
అధికారవాదానికి హింసాత్మక వాదాలకు నెహ్రూ సిద్ధాంతంలో తావులేదు. భారతదేశంలో సాంఘిక ప్రజాస్వామ్యం ఏర్పడడానికి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాడు. రాజకీయ అర్థంలో క్రమశిక్షణ అంటే శాంతి యొక్క ప్రజాస్వామ్య పద్ధతులే, శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతులే. సాంఘిక అర్థంలో ప్రజాస్వామ్యం అంటే మహోన్నతమైనటువంటి మానవుడు అని మహోన్నతుడైనటువంటి మానవుడే దాని యొక్క సామరస్యము, శాంతియుతమైనటువంటి పద్ధతులను వర్గరహిత సమాజం స్థాపించే వరకు కూడా సంఘం అన్ని విధాల అంటే అన్ని వైరుధ్యాలను రూపుమాపడానికి మార్గం చూపించేదే ప్రజాస్వామ్యం అని నెహ్రూ పేర్కొన్నాడు. అంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, అహింసాయుత పద్ధతులే ప్రగతికి మార్గమని, ఆ తర్వాత సామాజిక రాజకీయ సమస్యలు వాటంతటవే పరిష్కారం అవటానికి ఆస్కారం ఉంటుందని నెహ్రూ అభిప్రాయపడ్డాడు. అందువల్లే తిలక్ కానీ గాంధీ కానీ వీరు మతంపై నెహ్రూకు నమ్మకం లేకపోయినా గాంధీజీ అహింసా పద్ధతులు నెహ్రూను ప్రభావితం చేశాయి. అంటే సంఘంలో చాలా రుగ్మతలకు అహింసా పద్ధతులే పరిష్కార మార్గాలు అనేటువంటి గాంధీజీ బోధనలను అయితే తిలక్ మతభావాలను హర్షించలేకపోయాడు. కానీ తిలక్ జాతీయవాదం అంటే పూర్తిగా అయితే అందువల్ల అతివాద పద్ధతులు అనేవి ఏవైతే ఉందో అంటే స్వాతంత్ర సముపార్జన సమయంలో పూర్తిగా సమర్థించాడు. అతివాద పద్ధతులను పూర్తిగా సమర్థించాడు. అయితే ఇక్కడ అవి కూడా గాంధీజీ ప్రబోధించిన శాంతియుతమైనటువంటి పద్ధతులని అనుసరిస్తూ భారత స్వాతంత్ర సముపార్జనకు బాటలు వేసాయని చెప్పచ్చు. సమాజ స్థాపన అంటే విధంగా మనం చూసినట్లయితే సమాజ స్థాపన అంటే నెహ్రూ మాటల్లో వివిధ వర్గాల మధ్య అంతరాల తొలగింపు, అందరూ మంచి జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశాలను ఇక్కడ చూసినట్లయితే సమాజ స్థాపన అనేది నెహ్రూ గారి మాటలో చూసినట్లయితే వివిధ వర్గాల మధ్య అంతరాల తొలగింపు, అందరూ కూడా మంచి జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశాలను కలిగి ఉంటుందని చెప్పారు. సమాజాన్ని స్థాపించడమే మంచి జీవితాన్ని కలిగి ఉండటమే సమాజాన్ని స్థాపించడం అంటే సమాజ స్థాపన నిర్మాణం అని
పేర్కొన్నాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే నెహ్రూ గారి యొక్క సాంఘిక ప్రజాస్వామ్యం అంటే నెహ్రూ యొక్క భావాలు చూసినట్లయితే ఆర్థిక, సాంఘిక మరియు రాజకీయ భావాల ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. మరొక దీని కంటిన్యూషన్గా నెహ్రూ యొక్క నెక్స్ట్ టాపిక్ మనం తర్వాత లెసన్లో చూసుకుందాం, చర్చించుకుందాం. థ్యాంక్ యూ.